అదే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ లేపుతూ కాంగ్రెస్ పార్టీని తొంగలో దొక్కుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కథం పట్టిస్తున్నాడని కూడా మాట్లాడుతున్నాడు సార్. ఎట్లా చేస్తాడు? సీఎం స్థానంలో ఉన్నవాడు అందులో ప్రెసిడెంట్ కూడా అధికారంలో తీసుకొచ్చాడు కదా, ఉమ్. ఆయన ఏ అవసరం ఈరోజు బీజేపీలో ఇవ్వడం? అంటే వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు బీజేపీ మంత్రులు ఉన్నారు కదా సార్, సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా ఈయనకి ఇల్లు ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళతో ఏదో ఒక ఇండైరెక్ట్ గా ఏదన్నా నడుపుతున్నాడా అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు అట్లా జనాల్లోకి. నేనేమంటా అంటే సరే పొలిటికల్ ఆయన ఇచ్చేది అది కానీ ఉమ్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఉమ్, బీజేపీకి ఆయన అవసరం లేదు ఇక్కడ, బట్ బీజేపీ బలపడి మాట మాత్రం వాస్తవం. వాస్తవం. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఉమ్, ఫైనాన్షియల్ క్రైసిస్, 6 హామీలు నెరవేర్చలేకపోవడం, 4 నెరవేర్చడం, కింద మీద కూడా అప్పులు తెచ్చుకోవడం, ఆ మిగిలిన హామీలు ఈరోజు చేయకపోవడం అనేది మాకు ఇమ్మీడియట్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో రిఫ్లెక్ట్ అయ్యింది. 1 ఇయర్ లోపలనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో 13 నెలల లోపల మాకు మా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ బయటపడ్డది. ఉమ్. టీచర్స్ ఎమ్మెల్సీ మరీ క్లియర్గా ఈ రెండు కూడా వాళ్ళు కొట్టుకుపోయారు. సాక్షాత్తు మీ మంత్రులే ఎవరు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, వంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మాలో సమన్వయ లోపం కారణంగానే మేము ఓటమి పాలు చెందామని చెప్పేసి ఈ ఎలక్షన్స్ లో అయిపోయాయి. మాట్లాడారు. నేననేది ఏముంది, ఇక మంత్రులే అంటుంటే అన్నమాట. సో దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అది ఖచ్చితంగా మీరు అన్నట్టు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. సమన్వయ లోపం ఉంది, ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ ఇన్ఫైటింగ్ అంటారు, లేదా కోఆర్డినేషన్ లేకపోవడం అంటారు, ఏదైనా కావచ్చు. నేను నిన్న మొన్నెవరో నాకు చెప్పారు, మళ్ళీ మధు యాస్కి కూడా మళ్ళీ నాకు సమర్థిస్తూ మాట్లాడాడని, ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నాడని ఇంటర్వ్యూలో వచ్చినట్టు. ఐ నాట్ సీన్ ఇట్, బట్ మరి ఉంది కొంత అక్కడ ఇక్కడ నిరసన ద్వారా స్వరాలు మా పార్టీలో వినపడుతున్నాయి. దాన్ని మీనాక్షి మరి కట్టడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే లోకల్ బాడీస్ ఉన్నాయి, అది టెస్ట్ లిట్మస్ టెస్ట్ అంటాం కదా, దాంతో మన కథ బయటపడుతుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ జరిగినట్టే గ్రాడ్యుయేట్ అండ్ ఇంకో ఎలక్షన్స్ టీచర్స్ ఇట్లాంటి వాళ్ళు జరిగినట్టే అక్కడ కూడా లోకల్ వాళ్ళు జరిగితే చాలా ప్రమాదం ఉంటుంది పార్టీకి. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో. సరి చేసుకోవాలంటే అవన్నీ వెంబటే ఇంప్లిమెంట్ చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. ఈయన సస్పెండ్ చేయడం ఒక మంచి దాని ఏమంటారు మెసేజ్. వీళ్ళ వాళ్ళకి ఎవరైతే నిరసన రాగాలు వినిపిస్తారో మంచి సైలెంట్ అయిపోయారు, ఇది కథ అని ఇట్లా ఉంటుంది పరిస్థితి అని పడితే అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాడాల్సి వస్తుంది. మంచిదే, క్రమశిక్షణకు సంబంధించిన వరకు మంచిదే, కానీ స్టిల్ లాట్ నీడ్స్ టు బి డన్. మీరు అన్నట్టు ఇంకా చాలా చేయాల్సిన సరి చేసుకోకపోతే కాంగ్రెస్ డెఫినెట్లీ లోకల్ బాడీలో ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది నా ఉద్దేశం. కానీ లోకల్ బాడీలో అవకాశం ఉంటుంది అంటారా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? నేనైతే ఇప్పుడు పార్టీకి 3rd ప్లేస్ ఉంది అనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ మాట అడగకూడదు, కానీ ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ, ఎందుకంటే మీరు అనలిస్ట్ కూడా అన్నారు కాబట్టి చెప్తున్నారు. అవును, అనలిస్ట్ కూడా అన్నారు కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్స్ ఎదురుగున్న గ్రాడ్యుయేట్ నేను అదే అంటున్నా. ఆ దృష్టిలో అది ఎవరికి మీరే కాదు ఎవరిని అడిగినా చెప్తారు, కాకపోతే మీ అభిప్రాయం నేను అడిగాను. స్కూల్ పిల్లాడు కూడా చెప్తాడు ఈ రోజున పరిస్థితిలో అది వాళ్ళ పరిస్థితి బాగాలేదంటాడు. మమ్మల్ని సరి చేసుకోవాలి కదా, మరి సరి చేసుకోవాలి, అధికారంలో ఉన్నాం కదా, రేపు పొద్దున ఎవరు గెలిచినా మేము లాక్కోవచ్చు, అది పెద్ద పని కాదు. మాకు 25% వచ్చి 75% వేరే పార్టీలకు వచ్చినా ఆ 75లో మళ్ళీ మేము 90% లాగేసుకుంటాం. కాకపోతే మనకు చిత్తశుద్ధి అని ఒకటి ఉంటుంది కదా. మరి ఏమైందంటే క్రిటిసిజం వస్తుంది పబ్లిక్ లో, అది కూడా ఒక నెగటివ్ చాప్టర్ అవుతుంది. 10 మందిని ఎథికల్ మోరల్ వాల్యూస్ వీళ్ళకని మళ్ళీ తిడతారు కదా. ఆ దానికంటే మేమే 75% గెలిచే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. దానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇది. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టపడాలి. నిజంగా కూడా మంచిదే, మీనాక్షి నటరాజన్ గారు గాంధీ అనట, బొకేలు తీసుకోదట, షాల్స్ తీసుకోదట, అసలు ముందే చెప్పిందట. ఎక్కడ కూడా ఒక బ్యానర్ కూడా కనపడతా, ఢిల్లీ నుంచి ట్రైన్లో వచ్చిందట, బ్యానర్స్ కనపడానికి వీల్లేదట. ఆ టైప్ ఆఫ్ డిసిప్లిన్ ఆమెకు ఉందనుకోండి. కాంగ్రెస్ పార్టీలో అందరూ అలా ఉంటే ఇప్పుడు ఎట్లా ఇంకా చాలా గొప్పగా ఉండేది. చాలా గొప్ప లీడర్స్ గాంధీయన్స్ మా దగ్గర ఉన్నారు. ఆ జనరేషన్ అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చి ఒక ఎగ్జాంపుల్ మంచిదే. చూద్దాం, బెత్తం పట్టుకొని నిలబడితే మరి కొంత కరెక్షన్స్ అవకాశం ఉంటుందేమో అని అనుకో.